నమస్తే అందరికి. మనం మాడుగులు కానీ మాడుగుల చుట్టుపక్కల గ్రామాలు కానీ మనం వినేటటువంటి మొదకున్న భక్తిమాల పాటల్లో ఆయన పేరు వింటూ ఉంటాము. ఆయన చాలా మంది తక్కువ మంది చూస్తుంటాము. ఆయనే పాల్పూర్తి శ్రీనివాసరావు గారు. మన సీడీలో ఆయన పేరు వింటుంటాం. ఆయన మీకు పరిచయం చేద్దాం అని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను ఈ వీడియో చేస్తున్నాను. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. పాటలు ఎలా అమ్మవారికి క్రియేట్ చేయాలి అని అంటే మీకు ఎలా అనిపించింది? ఎప్పుడు మీరు అనుకున్నారు? ఎప్పుడు మొదలు పెట్టారో కొంచెం చెప్తారా? చెప్పమంటే అదే మొదలుకున్న అమ్మవారు బయలుపూడి ఆ అమ్మవారిని కలిస్తే నువ్వు పలానా చోట పాటలు అన్ని ఏర్పాటు అవుతాయని చెప్పింది. అప్పుడు విజయవాడ పుస్తకాలకు వెళ్తే ఆ పుస్తకాలు క్యాసెట్ కొనుక్కొని ఆ క్యాసెట్ పాటలు ఆలకిస్తే ఆ క్యాసెట్ మీద ఉన్న అడ్రస్ పెట్టి అంటే సిద్దిపేటలోని ఆవుదూర్తి లక్ష్మణ్ జిఎల్ రామదేవ్ అని వాళ్ళు అంటే రచన చేసింది ఒక ఆయన జిఎల్ రామదేవ్ గారు అనమాట. జిఎల్ రామదేవ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. రచన అవధూర్తి లక్ష్మణ్ అని. నాతో పాటు వాళ్ళు కూడా ఏర్పాటు చేసి సింగర్స్ ని ఏర్పాటు చేసి అలా పట్లకొండ అనిల్ కుమార్, కందుకూరు శంకరబాబు, అంతడుగుల రమాదేవి, ఆకునూరు దేవయ్య, పులి శ్రీనివాస్, దేవిశ్రీ ప్రసాద్, ఇంటి పేరు తెలియదు దేవిశ్రీ ప్రసాద్ అన్నమాట, జడవ రమేష్, వీళ్ళందరి చేత వాళ్ళు అక్కడ మనం పట్టుకెళ్ళి చేసి అన్ని రకాలు చేసి నాకు బాగా ఇచ్చేసారు సిద్దిపేట. అప్పట్లో మీకు ఎంత ఉంటుందంటే ఆ ఖర్చుకి అప్పుడు నాకు ఒక 80,000 రూపాయలు చదువుతాయింది అప్పట్లో. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉండదు? ఏ సంవత్సరం అంటే దగ్గర 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల క్రితం క్యాసెట్ అప్పుడే మీకు ఖర్చు అంటే వాళ్ళు రికార్డింగ్ కానీ ఇవన్నీ చేసినప్పుడు ఆ రికార్డింగ్ చేసిన తర్వాత సీడీలు క్రియేట్ చేయడానికి అమ్మవారు ప్రతి ఒక్కరికి దయ చూపుతున్నారు కాబట్టి ఫస్ట్ క్యాసెట్ పేరు దయ చూపుని మోదకొండం అని పేరు పెట్టినారు. రెండో క్యాసెట్ అమ్మవారి మహిమలు చూపుతున్నారు కాబట్టి మోదకొండం తల్లి మహిమలని పేరు పెట్టారు. తర్వాత మూడో క్యాసెట్ అమ్మవారు ప్రతి ఒక్కరికి మోక్షాన్ని ఇస్తున్నారు కాబట్టి మోక్షదాయిని మోదకొండం అని పెట్టింది. నాలుగో క్యాసెట్ ప్రతి ఒక్కరు జై మోదకొండమ్మ భక్తి గీతాలని నాలుగో క్యాసెట్ పెట్టింది తల్లి. ఐదోది జై వాస్మి మాత, ఆరోది జై దుర్గా భవాని, ఏడోది మోదకొండమ్మ తల్లి చరిత్ర, తర్వాత గ్రామ దేవతలు మన్యం తల్లి మోదకొండం, తర్వాత లాస్ట్ సీగి వడ్డాదిలో వెలసిన వెంకటేశ్వర స్వామి. ఇది ఎప్పుడు చేశారండి? చివరి సీగి చేసేప్పుడు 7 సంవత్సరాలు చదువుకుంటున్నాను. 7 సంవత్సరాలు అయిపోయింది. ఇంకప్పటి నుంచి ఆపిస్తున్నాను, కొద్దిగా ఆర్థిక ప్రాబ్లం ఆపిస్తుంది. మీరు పాడినటువంటి పాటల్లో కొన్ని మీరే రచించారు, అందులో మీరే పాడారు. అవి ఏ పాటలు మీరు కొంచెం చెప్తారా? అంటే అప్పుడు అమ్మవారు బంగారు తల్లి ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తుంది కాబట్టి ఆ చల్లని తల్లి మోదకొండమ్మ తల్లి దయచూపుని మోదకొండమ్మ దయచూపుతుంది కాబట్టి దయచూపుని మోదకొండమ్మ ఫస్ట్ క్యాసెట్ కి దయచూపుని మోదకొండమ్మ పేరు పెట్టాము. ఆ పేరు పెట్టిన దానికి మా గ్రామంలో మాడుగుల మండలంలో రోడ్డు పైన గ్రామాలన్నీ తీసుకొని ఊరికొక రకం నుంచి ఆ అమ్మవారికి తేవడం జరిగింది. తెచ్చి అమృత పూలు ఏర్పాటు కూడా చేయించాం. ఆ విధంగా పాట రాశాను. ఆ పాట ఏ పాట అంటే బంగారు తల్లి బొమ్మ మోదమ్మ నీకు భక్తి తోడ పూజలమ్మ మోదమ్మ వైశాఖ మాస మందు మోదమ్మ నీ మాల వేసి కొలిచినాము మోదమ్మ మరుగులం నీకు మల్లెలు తెచ్చినాము ఘాటి రోడ్డు నుండి కన్నీరు పూలు తెచ్చి కోటపాడు నుండి కొబ్బరికాయలు తెచ్చి కేజపురము నుండి ఖర్జూర పళ్ళు తెచ్చి కేజపురము నుండి ఖర్జూర పళ్ళు తెచ్చి అమ్మా ముకుందాపురము నుండి మోదమ్మ నీకు ముక్కెర తెచ్చినాము మోదమ్మ బంగారు తల్లి బొమ్మ మోదమ్మ నీకు భక్తి తోడ పూజలమ్మ మోదమ్మ. బంగారు తల్లివమ్మ మోదమ్మ నీకు భక్తి తోడ పూజలమ్మ మోదమ్మ. బంగారు తల్లివమ్మ మోదమ్మ నీకు భక్తి తోడ పూజలమ్మ మోదమ్మ. వైశాఖ మాసమందు మోదమ్మ నీ మాల వేసి కొలిచినాము మోదమ్మ. వైశాఖ మాసమందు మోదమ్మ నీ మాల వేసి కొలిచినాము మోదమ్మ. అలానే ఇది మొదటి పాట అండి. రెండో పాట ఏ పాట చేస్తారు? ఇంకో పాట అంటే నేను చాలా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నాను, అప్పుల్లో ఉన్నానని ఆ అమ్మవారి మొరపెట్టుకొని రాసిన పాట అండి. అది మా గురువు గారు ఐడియా ఇస్తే ఆ విధంగా నేను అంటే జిఎల్ రామదేవ్ గారు, అవధూర్తి లక్ష్మణ్ గారు ఇలా చేసుకుంటారు చేస్తే బాగుంటుందంటే ఆ పాట అలా రాసి వాళ్ళు లిరిక్స్ అన్ని వాళ్ళు టైప్ చేసి ఆ పాట పాడాము. మాకు పట్టిన గోస ఎవరికి పడకూడదమ్మా మోదకొండమ్మా నీటి మీద తెప్పబోలే అమ్మా నిలకడలేదమ్మ
తల్లి నా నీటి మీద తెప్పబోలే అమ్మ నిలకడలేదమ్మ తల్లి నా బతుకు అన్యం పుణ్యం ఎరుగని భక్తులమమ్మ మోదకొండమ్మ నీటి మీద తెప్పబోలే అమ్మ నిలకడలేదమ్మ తల్లి నా బతుకు నీటి మీద తెప్పబోలే మా నిలకడలేదమ్మ తల్లి నా అభయమునిచ్చి ఆదుకోగరవ తల్లి మోదకొండమ్మా అప్పులన్నీ కుప్పలాయేనమ్మా చెప్పరాని తిప్పలాయే తల్లి అప్పులన్నీ కుప్పలాయేనమ్మా చెప్పరాని తిప్పలాయే తల్లి అభయమునిచ్చి ఆదుకోగరవ తల్లి మోదకొండమ్మా మాకు పట్టిన కోస ఎవరికి పడకూడదమ్మా మోదకొండమ్మా నీటి మీద తెప్పబోలే అమ్మా నిలకడలేదమ్మ తల్లి నా బతుకు నీటి మీద తెప్పబోలే అమ్మా నిలకడలేదమ్మ తల్లి నా బతుకు అన్నం పుణ్యం ఎరుగని భక్తుడనమ్మా మోదకొండమ్మా ఈ రెండు సాంగ్లు ఎప్పుడు మీరు క్రియేట్ చేయడం జరిగింది అంటే ఎప్పుడంటే కనీసం ఒక 7 సంవత్సరాలు చదువుకోవాలి 7 సంవత్సరాలు అవుతుంది. ఆ మొదటి సాంగ్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు? మొదటి సాంగ్ ఒక 16 సంవత్సరాలు చదువుకోవాలి 16 సంవత్సరాలు అవుతుంది. ఓకే. తర్వాత ఇంకా మూడో సాంగ్ మీరే మూడో సాంగ్ అంటే మా అమ్మగారికి క్యాన్సర్ జబ్బు వచ్చిందండి గర్భసంచి క్యాన్సర్ మా అమ్మగారు లక్ష్మి గారు గర్భసంచి క్యాన్సర్ జబ్బు వస్తే మా అమ్మగారికి తగ్గినట్లయితే నేనేదో నీకు ఇంకా నా ఘనంగా పూజలకు ఏర్పాటు చేసుకుంటాను తల్లి అంటే ఆ విధంగా మా గురువు గారు చెప్పారు. అదే అవధూత లక్ష్మణం జియా రామదేవ్ గారు చెప్పిన ప్రకారంగా అది స్క్రిప్ట్ రాస్తే ఈ విధంగా రాయండి. ఎలాగంటే మాడుగుల గ్రామాన వెలిసినవమ్మ మోదమ్మ మోదకొండమ్మ తల్లి పాలకుర్తి వారింట నిలిచినవమ్మ మోదమ్మ మోదకొండమ్మ తల్లి పాలకుర్తి సోదరులు శ్రీనివాసు మందరాజు అక్క కళ్యాణరాజు తల్లి లక్ష్మి మాడుగుల గ్రామాన వెలిసినవమ్మ మాయమ్మ మోదాగుండమ్మ తల్లి మాడుగుల గ్రామాన వెలిసినవమ్మ మాయమ్మ మోదాగుండమ్మ తల్లి. అమ్మవారికి సారి పెట్టడం అనేది నేను వేరే అగ్రహారం నుంచి ప్రారంభమైంది. నేను అది చిన్నప్పుడు నేను చూసింది కూడా అదే. మీ నుంచి ఎన్నో గ్రామాలు అది ఇన్స్పిరేషన్ గా తీసుకుని అమ్మవారికి సార్ అనేది పెట్టడం జరుగుతుంది. అది మీకు ఎలా అనిపించింది? ఎప్పుడు అది నాకు ఎలా అనిపించిందంటే బాబు అనకాపల్లి నేను భవాని మాల తీసుకుందారని వెళ్తే అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన అనకాపల్లి నోకాలం భక్తుడు పేలా ఉమా మహేష్ అని మా ఫ్రెండ్ అండి. ఆయన నోకాపల్లి మాలేస్తుంటాడు. ఆయన కూడా దగ్గర నా అలాగే చాలా నుంచి అమ్మవారి సేవలో ఉన్నాడు. నోకాల తల్లి అమ్మవారి సేవలో ఉన్నాడు. ఆ తల్లి ఏంటంటే ఇలాగా తల్లి ఆ రోజు సారి పెట్టారు. తల్లి సారి పెడితే తల్లి ఇంత చక్కగా ఉంది, మరి నాకు మాల్కొన్న చేయగలనా చేయలేనంటే ఆ తల్లి నువ్వు కంపల్సరీ చేస్తావో ఈ సంవత్సరం చేస్తావు కదా ఈ వారంలోనే చేస్తానని చెప్పి ఆ వారంలోనే అమ్మవారికి సారి అనేది ఏర్పాటు చేసాము. సారి అంటే అమ్మవారికి చీరలు గాజులు పసుపు కుంకుమ ఒక 101 రకం స్వీటు అమ్మవారికి తాటికళ్ళు ఈతకళ్ళు తాటికళ్ళు జీలికళ్ళు తర్వాత అదేవిధంగా ఈతపళ్ళు కావిడి అంటిపళ్ళు కావిడి తర్వాత పనసపళ్ళు కావిడి కొబ్బరికాయలు కావిడి మొత్తం అనేక రకాలుగా అమ్మవారికి కావిడితో పాటు చీర సారీలతోనే అమ్మవారికి మా ఊరు పీఠంలో పెట్టి మా ఊరు వేరుల అమ్మవారికి సమర్పిస్తామండి. మా మంచి అంగరంగ వైభవంగా కోలాటాలతో చాలా చక్కగా ఊరేగింపుగా తీసుకొచ్చి మోడల్ తీసుకురావడం నేను చూసాను అనమాట. అప్పటి నుంచి ఏంటంటే ఎప్పుడైతే మీరు మొదలు పెట్టిన కాడ నుంచి ప్రతి గ్రామంలో కూడా అంటే మాడుగులో మొదలు పెట్టారు. అవునండి. మోదకొండ అమ్మవారికి అయితే మొదలు పెట్టాను, నేనే మొదలు పెట్టాను. తర్వాత మాడుగులో పాడేవి ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామం దాని ఏంటంటే ఇలా చేస్తారా మోదకొండ అమ్మవారి సారి అంటే ఎలా ఉంటుందా ఇలా చేస్తుందని వాళ్ళు కూడా మొదలు పెట్టారండి. అవునండి. నేను మొదలు పెట్టాను. అలానే అదే ఎలా అయితే మీరు భక్తి పాటలు మొదలు పెట్టిన తర్వాత మిగతా చాలా మంది కూడా మొదలు కొన్ని వేరే సీడీలు కూడా నేను చూడడం జరిగిన తర్వాత అలానే మీరు సారీ అనేది తీసుకొచ్చిన తర్వాత కూడా ఎంతో మంది ఏంటంటే ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మీరు ఇనిషియేటివ్ తీసుకురావడం వల్ల ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయిందండి. అలానే
నేను వచ్చినప్పుడు అంటే చాలా వేడుకలు చూసిన అమ్మవారి ఎక్కడైనా సరే నేను పటాలు మాత్రమే చూసాను అనమాట ఏ వేడుకలో అయినా. అవునండి. నేను మొదటిసారి అంటే ఒక విగ్రహం తయారు చేసి అమ్మవారిని ఇక్కడ నెలకొల్పి చేయడం అనేది ఇక్కడే చూసానండి. మేము మాలదారాన్ని 20 సంవత్సరాలు చేసామండి. ఆ 20 సంవత్సరాల నుంచి కాకుండా మేము 12 సంవత్సరాల నుంచి ఎంతో ముందు పటాలు ఘటాలు పెట్టేవారు. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు అమ్మవారికి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. మాడుగుల సాటింపు రోజుని ఆ ముందు ఒక వారం రోజుల ముందు అనకాపల్లి కామదేవి జగదీశ్ అనే శిల్పి ఈ విగ్రహం ఆయన దగ్గర పెట్టేస్తాము. వచ్చి ఇక్కడ మాడుగుల్లో మాల వేసుకొని ఇక్కడికి వచ్చి పీఠం అంతా శుద్ధి చేసుకుని అనకాపల్లి వెళ్ళి ఆ విగ్రహం పట్టుకొచ్చి ఆ సాయంత్రం మా ఊరు పౌరస్తుల చేత పెట్టి పీఠం పెట్టించుకొని ఆ రోజు నుంచి మాడుగుల అమ్మవారి పండగ వరకు మేము కుంకుమ పూజలు పాలాభిషేకాలు అవి చేస్తుంటారు. మాలేసిన మాటలందరికీ కలిపి ఇక్కడ మాలాధారణ చేసి ఇరుముడు కట్టి ఇక్కడే వారికి భోజనాలు పెట్టించి సాయంత్రం చేసి బయలుదేరి మాడుగుల గుడికి పాదయాత్రగా మేము బయలుదేరుతాం. అదే రోజు అమ్మవారిని కూడా ఉత్సవ విగ్రహంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి మాడుగుల పురోహితులంతా కూడా తిప్పి అమ్మవారి నిమజ్జనంతో మీ దీక్షణాన్ని నిర్వహించడం. శ్రీనివాస్ గారు ఇలా మీరు ఎన్నో పార్టీలు చేస్తారు, అలానే అమ్మవారి యొక్క దీక్షలు చేస్తారు, ఇంకెన్ని కార్యక్రమాలు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఇదే విధంగా అమ్మవారు కరుణా కటాక్షంతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను తల్లి. అదే విధంగా నేను కాక నా కుటుంబ సభ్యులు కూడా అమ్మవారి సేవలో నిత్యము నానే కాదు నా తదనంతరం కూడా ఈ అమ్మవారిని సేవలో ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మోదకులం తల్లి. జై మోదకులం తల్లి. వెనకాడకుండా నీ పాటల సిడీలను ఓయమ్మా మోదాకొండమ్మ తల్లి. సిడీలను భక్తులకు అందిస్తా ఉన్నారు ఓయమ్మా మోదాకొండమ్మ తల్లి. సిడీలను భక్తులకు అందిస్తా ఉన్నారు ఓయమ్మా మోదాకొండమ్మ తల్లి. మాడుగుల గ్రామాన వెలిసినవమ్మ ఓయమ్మా మోదాకొండమ్మ తల్లి. మాడుగుల గ్రామాన వెలిసినవమ్మ ఓయమ్మా పాలకృతి